సెర్గియో గోర్ భారత శత్రు దేశాల్లో రీసౌండ్ ఇస్తోన్న వన్ అండ్ ఓన్లీ నేమ్ ఇది. అందుకు కారణం ఈ అమెరికన్ డిప్లొమాట్ నయా యాక్షనే. శ్రీనగర్ పర్యటనతో పాకిస్తాన్ పునాదులు కదిలించిన ఈయన ఇప్పుడు లడాఖ్ ఎంట్రీతో డ్రాగన్ కంట్రీని షేక్ చేస్తున్నాడు. బీజింగ్ ఎన్ని అభ్యంతరాలు చెప్పినా, ఎంతగా గగ్గోలు పెట్టినా సెర్గియోను లేహ్లో అడుగు పెట్టకుండా ఆపలేకపోయింది. ఇంతకు సెర్గియో గోర్ శ్రీనగర్, లడాఖ్ పర్యటనలతో భారత శత్రువులకు ఇచ్చిన మెసేజ్ ఏంటి? ఈ అమెరికన్ డిప్లొమాట్ను లేహ్లో అడుగు పెట్టకుండా అడ్డుకోవాలని చైనా ఎందుకు ప్రయత్నించింది? ఈ మొత్తం పరిణామాలు భారత్కు ఎందుకంత కీలకం? అసలు సరిహద్దు వివాదాల్లో యుఎస్ను భారత్ నమ్మొచ్చా? వాచ్ ఇట్. డ్రాగన్ కంట్రీని షేక్ చేస్తున్న సెర్గియో లడాఖ్ పర్యటన. శ్రీనగర్, లేహ్ పర్యటనలతో శత్రు దేశాలకి క్లియర్ మెసేజ్. భారత విషయంలో నిజంగా అమెరికా వ్యూహం మారిందా? వివాదాస్పద సరిహద్దులో ఒక చిన్న దౌత్య కదలిక కూడా శత్రుదేశాల్లో పెను ప్రకంపనలు పుట్టించగలదు. హిమాలయాల సాక్షిగా అలాంటి పరిణామమే చోటు చేసుకుంది. రీసెంట్ గా శ్రీనగర్లో పర్యటించి జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగమని ప్రకటించి పాకిస్తాన్ పునాదుల్ని కదిలించిన సెర్గియో గోర్ ఇప్పుడు లడాఖ్ లో సేమ్ సీన్ రిపీట్ చేశాడు. ఈ పర్యటన సమయంలో బీజింగ్ లో తీవ్ర అసహనం కనిపించింది. డ్రాగన్ యథావిధిగా పరోక్షంగా బెదిరించే ప్రయత్నం చేసింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ సెర్గియో పర్యటనపై తీవ్రస్థాయిలో అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. లడాఖ్ ను భారత్ కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడాన్ని తాము మొదటించి గుర్తించలేదని, వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లో మూడో దేశ దౌత్యవేత్తల రాకపోకలు ప్రాంతీయ శాంతికి భంగం కలిగిస్తాయంటూ ప్రకటనలు జారీ చేసింది. చైనా అభ్యంతరాల్ని ఇండియా అంతే స్ట్రాంగ్ గా తిప్పికొట్టింది. జమ్మూ కశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్లో అంతర్భాగాలని మరోసారి తేల్చి చెప్పేసింది. భారత సార్వభౌమ భూభాగంలో ఎవరు పర్యటించాలి, విదేశీ రాయబారులకు ఎక్కడ ఆతిథ్యం ఇవ్వాలనేది పూర్తిగా దేశ అంతర్గత విషయమని, ఇందులో ఏ మూడో దేశానికి వేలుపెట్టే హక్కు లేదని విదేశాంగ శాఖ గట్టి కౌంటర్ ఇచ్చింది. సరిహద్దులపై చైనా కల్పిత వాదనలకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తాలొగ్గే ప్రసక్తే లేదనే సంకేతం గట్టిగా వెళ్ళింది. 2019 ఆగస్టులో భారత్ ఆర్టికల్ 370 రద్దు చేసి లడాఖ్ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినప్పుడు ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ వేదికలపై చైనా నానాయాగి చేసింది. కానీ అమెరికా రాయబారి స్వయంగా లేను సందర్శించి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా లడాఖ్ స్థితిగతులపై వాషింగ్టన్ భారత నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా సమర్థించినట్లయింది. లడాఖ్ను వివాదాస్పద ప్రాంతంగా ముద్ర వేసేందుకు చైనా ఏళ్ల తరబడి చేస్తున్న అంతర్జాతీయ దుష్ప్రచారానికి ఈ ఒక్క పర్యటనతో దౌత్యపరమైన గండి పడింది. 2020 గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు ఎంతో ఉద్రిక్తంగా మారాయో ప్రపంచం చూసింది. చైనా బలగాలు ఏకపక్షంగా సరిహద్దు యథాతథ స్థితిని మార్చాలని చూసిన ప్రతిసారి భారత్ గట్టిగానే ప్రతిఘటించింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా టాప్ డిప్లొమేట్ సరిహద్దుకు సమీపంలో పర్యటించడం ద్వారా సరిహద్దులో చైనా ఏకపక్ష దురాక్రమణల్ని అంతర్జాతీయ సమాజం నిశితంగా గమనిస్తోందనే స్పష్టమైన సందేశం బీజింగ్ కు చేరిందని విశ్లేషకులు చెబుతున్నారు. సెర్గియో గోర్ పర్యటన సమయానికి టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా లడాఖ్లోనే బస చేస్తుండడం చైనాకు మరింత మంట పుట్టించింది. ఎందుకంటే దలైలామాకు అంతర్జాతీయంగా వచ్చే గుర్తింపును చైనా ఎప్పుడు తన సార్వభౌమాధికారానికి సవాలుగానే చూస్తుంది. లడాఖ్ ప్రాంతాన్ని చారిత్రకంగా లిటిల్ టిబెట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడి సంస్కృతి, బౌద్ధాచారాలు, భాష టిబెటన్ సంప్రదాయాలతో విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయి. టిబెట్ పై చైనా కఠినమైన నియంత్రణ సాధించిన మన భూభాగంలో ఉన్న లడాఖ్లో టిబెటన్ బౌద్ధ సంస్కృతిని టచ్ చేయలేకపోయింది. అలాంటిది చైనా వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉన్న లడాఖ్లో దలైలామా ఉన్న సమయంలోనే అమెరికా ఉన్నత స్థాయి దౌత్యవేత్త అడుగుపెట్టడం బీజింగ్ దృష్టిలో ఒక బహిరంగ దౌత్య సవాలే. గతంలో జమ్మూ కశ్మీర్, లడాఖ్ ప్రాంతాలపై పాశ్చాత్య దేశాలు విధించిన కఠినమైన ట్రావెల్ అడ్వైజరీ పరిమితులు ఆ ప్రాంతాల ప్రతిష్టను దెబ్బతీసేలా ఉండేవి. అయితే శ్రీనగర్, లేహ్లలో పర్యటించిన అనంతరం పాత ఆంక్షలను సమీక్షిస్తామని సెర్గియో గోర్ స్వయంగా ప్రకటించడం భారత భద్రతా వ్యవస్థకు లభించిన అంతర్జాతీయ సర్టిఫికెట్ లాంటిదని చెబుతున్నారు. లడాఖ్ సురక్షితమైన భూభాగమని అమెరికా అధికారికంగా గుర్తించడం చైనా విస్తరణవాద వాదనలకు గట్టి ఎదురుదెబ్బగా దౌత్యవేత్తలు విశ్లేషిస్తున్నారు.
లేహ్లోని సింధు జన్స్కార్ నదుల సంగమ ప్రాంతంలో సెర్గే గోర్ స్వయంగా రివర్ రాఫ్టింగ్ చేయడం జస్ట్ వినోద కార్యక్రమం కాదు. సరిహద్దుల్లో అనిశ్చితి, అస్థిరత నెలకొన్నాయంటూ చైనా సృష్టించే ఫేక్ నెరేటివ్ కు వ్యతిరేకంగా ఈ విజువల్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమయ్యాయి. లడఖ్లో సాధారణ జీవనం వెలువరిస్తోందని, పర్యాటకం అత్యంత సురక్షితంగా సాగుతోందని అంతర్జాతీయ వేదికలపై నిరూపించడానికి ఈ దృశ్యాలు తిరుగులేని ఆధారాలుగా మారాయి. చైనా నియంత్రణ కేవలం హిందూ మహాసముద్రం లేదా తైవాన్ జలసంధి వంటి సముద్ర మార్గాలకే పరిమితం కాదని, హిమాలయ భూ సరిహద్దులను విస్తరించి ఉందని క్వాడ్ దేశాలు గుర్తిస్తున్నాయి. లడఖ్ పర్యటన ద్వారా భారత్ అమెరికా భాగస్వామ్యం హిమాలయ సరిహద్దు భద్రతను కూడా కవర్ చేస్తుందనే భావన బలపడింది. చైనా భూమి, సముద్రంలో ఏకకాలంలో దౌత్య ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుందనేది ఈ పర్యటన ఇచ్చిన క్లియర్ కట్ మెసేజ్ గా చెబుతున్నారు. చైనా ప్రభుత్వ అనుకూల మీడియా లడఖ్ను అశాంతికి నిలయంగా ప్రపంచానికి చూపించాలని చేసిన ప్రయత్నాలన్నీ అమెరికా రాయబారి సందర్శనతో పటాపంచలయ్యాయి. భారత భూభాగంలో చేపడుతున్న భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, ఆల్ వెదర్ రోడ్లు, స్థానిక ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతం వంటి అంశాలు అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా చర్చకొచ్చాయి. ఇది దౌత్య సమరంలో భారత్కు నైతిక మరియు వ్యూహాత్మక ఆధిక్యాన్ని అందించింది. ఈ పర్యటన కేవలం ఒక సందర్భానికి మాత్రమే పరిమితం కాదు. భవిష్యత్తులో చైనాతో జరిగే కాప్స్ కమాండర్ స్థాయి లేదా విదేశాంగ స్థాయి చర్చల్లో భారత్కు బలమైన దౌత్య పట్టును ఇది చేకూరుస్తుంది. అంతర్జాతీయ మద్దతు పూర్తిగా భారత సార్వభౌమత్వానికి అనుకూలంగా ఉందన్న వాస్తవం సరిహద్దులో చైనా దూకుడు తగ్గించుకునేలా ఒత్తిడిని పెంచుతుంది. మొత్తంగా అమెరికా రాయబారి సెర్గియో గోర్ లడఖ్ పర్యటన చైనా నిర్మించుకున్న కల్పిత సరిహద్దు వాదనల్ని తుత్తినియలు చేసింది. బీజింగ్ ఎంతగా బెదిరింపులకు పాల్పడినా భారత్ తన భూభాగాన్ని అంగుళం కూడా వదులుకోదని, ఈ విషయంలో అమెరికా మద్దతు ఉంటుందని స్పష్టమైపోయింది. హిమాలయ పర్వత శ్రేణుల్లో రక్షణ దళాల పహారా ఎంత బలంగా ఉందో, దౌత్య సరిహద్దులో భారత వ్యూహం అంతే పదునుగా ఉందని సెర్గియో గోర్ పర్యటన నిరూపించింది. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, కశ్మీర్ లడఖ్ విషయంలో అమెరికాను ఎంతవరకు నమ్మొచ్చు అన్నదే. అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. కేవలం శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయన్నది దౌత్య సూత్రం. గ్లోబల్ సూపర్ పవర్ రేసులో అమెరికాకు చైనా అతి పెద్ద ముప్పుగా మారింది. అటు దక్షిణ చైనా సముద్రంలో తైవాన్ మొదలుకొని ఇటు ఇండో పసిఫిక్ రీజియన్ వరకు డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేయాలంటే ఆసియా ఖండంలో భారత్ను మించిన బలమైన వ్యూహాత్మక భాగస్వామి అమెరికాకు మరొకరు లేరు. అంటే చైనాను హిమాలయాల సరిహద్దులో ఎంగేజ్ చేసి ఉంచడం ద్వారా అగ్రరాజ్యం తన సొంత ప్రయోజనాలను కూడా కాపాడుకుంటోంది. అందుకే అమెరికా ఇస్తున్న ఈ దౌత్య మద్దతును భారత్ స్వాగతిస్తూనే వాషింగ్టన్ పై గుడ్డిగా ఆధారపడకుండా తనదైన సొంత బలం, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితోనే సరిహద్దులను కాపాడుకోవలసి ఉంటుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు హెచ్చరిస్తున్నారు. దౌత్యంలో వాషింగ్టన్ వేసే ప్రతి అడుగు వెనుక లెక్కలుంటాయి. ఆ లెక్కల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలకి అగ్రతాంబూలం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా అమెరికా తన ప్రయోజనాల కోసం భారత్తో జతకట్టినా చైనా దూకుడుకు చెక్ పెట్టడానికి హిమాలయాలను వేదికగా మార్చుకున్నా ప్రస్తుతానికైతే సెర్గియో గోర్ పర్యటన బీజింగ్ అహంకారాన్ని గట్టిగానే దెబ్బతీసింది. లడఖ్ భారత్ అంతర్భాగమన్న వాస్తవాన్ని అగ్రరాజ్యం వేదికగా ప్రపంచం మొత్తం గుర్తించేలా చేసింది. మరి ఈ దౌత్య దెబ్బకు చైనా ఎలా స్పందిస్తుంది? డ్రాగన్ వేసే తదుపరి కౌంటర్ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయనేది వేచి చూడాలి.